హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం, ఇప్పటికీ ఎప్పటికీ. నువ్వు అలిగావని నేను అలిగితే ఆ బంధం నిలబడదు. బంధం నిలబడాలంటే బాధ భరించాలి, బతిమాలాలి, బుజ్జగించాలి. అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలుస్తుంది. తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే. జన్మనిచ్చిన వారు చివరి వరకు తోడు రాలేరు. తోబుట్టువులు, ప్రేమలు ఇంతవరకే శాశ్వతం. మిత్రులు ఆపదాస్తం అవుతారేమో కానీ అన్నీ కాలేరు. సంతానం మన ముసలితనం వరకే ప్రయాణం. సమాజం వెక్కిరింపుల వరకే. చివరి వరకు చితిమంటల్లో నీకు తోడు నిలిచేది నిజమైన దాంపత్యం. భార్య దేవుడు మనుషుల్లో ఉండలేడు కాబట్టి తల్లినిచ్చాడు. ఆ తల్లి సదా కొడుకుతో ఉండలేదు కావున భార్యనిచ్చాడు. ఆ భార్య తన ప్రేమతో భర్త మనసులో నిలిచిపోతే ప్రేమలోని అమరత్వం భార్యలో చూసుకోవచ్చు అని అర్థం. ఏనాడైతే భార్య భర్త కోసం కాకుండా తను తెచ్చే అశాశ్వతాల కోసం చూస్తుందో అప్పటి నుంచే భార్య భర్తను బాధ్యతగా కాకుండా భారంగా భావించే ఆస్కారం ఉంది. జీవితంలో కష్టాలు, సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనతో 7 అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది, ఎటువంటి పరిస్థితులలోనైనా. కన్నవారు, కావలసిన వారు నిన్ను వదిలేసిన, నీవు తాళి కట్టిన అర్ధాంగి, నీవు నేర్చుకున్న విద్య నిన్ను ఎప్పుడూ ఒంటరిని చేయవు. నాకు ఏదైనా సమస్య వస్తే ముందు గుర్తుకు వచ్చేది నువ్వే. నీకు చెబుతున్నాను అంటే నువ్వు సమస్యను తీరుస్తావని కాదు, నీకు చెబితే మనశ్శాంతిగా ఉంటుంది. మీ భార్యను ఒక పసిపిల్లలా చూసుకోండి. ఎందుకంటే నీ చివరి దశలో నిన్ను ఒక తల్లిలా చూసుకునేది తనే అన్న విషయం మరువకండి. నీకెంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వెంత కష్టం చేసేవాడివి అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వు ఏ రంగంలోనూ రాణించలేవు. భార్య చేసే త్యాగాలు ఎవరు చేయలేరు. భార్య పంచే ప్రేమను ఎవరు పంచలేరు. భార్య చేసే కష్టం ఎవరు చేయలేరు. ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే భార్య. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకి రాణిగా ఉండాలనుకుంటుంది. నీ కోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట, ఒక పూట, ఒక రోజు నిర్లక్ష్యం చేయి, తప్పులేదు. కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు. ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తరువాత అర్థమైనా ఏమీ చేయలేము. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించేయకూడదు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. పడిపోతే పగిలిపోయే ఫోన్కి ఎంతో విలువ ఇస్తున్నాం. అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి?
చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి. ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని గాని మార్చాలి అని గాని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచీ పరుస్తామా? చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు మాత్రం రోజులు నెలల తరబడి చిన్న వాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. నిజంగా ప్రేమించేవారెవరైనా ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలని అనుకోరు. తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలిగే వారినే కావాలనుకుంటారు. వాదన నీకు తాత్కాలిక గెలుపునివ్వవచ్చేమో, కానీ వారు నీకు జీవితకాలం దూరం అవుతారు. ఓర్పు నీకు తాత్కాలిక ఓటమిని ఇవ్వవచ్చేమో, కానీ శాశ్వత బంధాలను ఏర్పరచగలదు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి ఎప్పుడూ మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోందని గ్రహించు. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. లైఫ్లో లేని వాటి కోసం ఎంతో కష్టపడి పాకులాడి అది మన జీవితంలోకి తెచ్చుకుంటాం, కానీ అది వచ్చాక నిర్లక్ష్యం చేస్తాం. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తే ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. పూల మొక్కలను ఎంత సుకుమారంగా పెంచుకుంటామో బంధాలను కూడా అంతే సున్నితంగా చూసుకోవాలి. ఏమాత్రం పోషణలో లోపం కలిగినా ఆ పూల మొక్కలలానే ప్రేమలు కూడా మోడుబారిపోతాయి. ఆ తరువాత ఎండిన మొక్కలు, ఎదగాయాలైన హృదయాలే మిగులుతాయి. అత్యంత విశేషమైన ఆవు పాలేమో సులభంగా దొరుకుతాయి. అధమమైన గాడిద పాలకు ఖరీదెక్కువ. పవిత్రమైన తులసి మొక్క విరివిగా దొరుకుతుంది. నీచమైన గంజాయి మొక్కకు ధర ఎక్కువ. మనలోనే మంచివాళ్ళు నీ చుట్టూ ఉన్నవారిని మన అనుకోవడానికి మాత్రం నీకు మనసు రాదు. ఆలికి విలువనియ్యకుండా సానికి వెలగట్టినట్టు. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచి ఇవ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్క చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, అలా అందరినీ వదులుకొని వెళ్తూ ఉంటే చివరికి ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అంటారు, కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మట్టిలో కలిసే వరకు మనతోనే ఉంటుంది. నిన్ను కన్న తల్లిదండ్రులు నీతో కడవరకు ఉండరు. నీకు పుట్టిన బిడ్డలు నీతో కడవరకు ఉండరు. నువ్వు తాళి కట్టిన నీ భార్య మాత్రం నీతోనే ఉంటుంది.
మగవాడికి ఎన్నో ప్రపంచాలు ఉంటాయి, కానీ ఆడవాళ్లకు భర్తే ప్రపంచం. ఉన్న ఆ ఒక్క ప్రపంచం కూడా సంతోషం లేకపోతే వాళ్ళ బాధ ఎవరితో పంచుకుంటారు? అందుకే వీలైనంత సమయం భార్యకు ప్రేమను పంచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.